బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి న్యాయస్థానం సూచించింది. స్పీకర్ ముందు అనర్హత ఫైళ్లను ఉంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి మళ్లీ విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడు గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో ముందుగా చేరిన దానం, కడియం, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏ పిటిషన్ వేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. 221 కంటే ముందులా 221 తర్వాత లా ఈజ్ డిఫరెంట్. ఇటువంటి యాక్షన్స్ను సుప్రీంకోర్టు 2021లో కేశవ్ మెగాచంద్ర కేసులో 3 జడ్జిల ధర్మాసనం ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారము డిసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే సైతంలో ఒక్క రోజు కూడా ఆఫీసులో కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు 3 నెలల లోపకుండా తప్పకుండా వీటి మీద డిసిషన్ తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాయ్ కేసులో, శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని. అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు 3 months టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసింది స్పీకర్ గారికి, సో అండ్ సో డేస్లో గివ్ యువర్ డిసిషన్ అని ఫాలో అప్ చేసి ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ దట్ స్పీకర్ ఇస్ డిసైడ్ విత్ ద టైం ఫిక్స్డ్ బై ద సుప్రీం కోర్ట్. సో అందుకోసం 2021 శ్రీనివాస్ యాదవ్ అప్పుడు వేసిన కేసు కావచ్చు, కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను 5 ఏళ్ళైనా డిసైడ్ చేస్తానికి వీలు లేదు. దట్ ఈస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మీరు మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఈజ్ డిఫరెంట్. డిస్క్వాలిఫైడ్ పిటిషన్ డిసైడ్ చేయమని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫై చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్స్ యాజ్ ఎ ట్రైబ్యునల్, ఒక జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు. లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత డిఆర్టీ కావచ్చు. So all the tribunals are subject to High Court jurisdiction under Article 226, 227 and Supreme Court jurisdiction under Article 32. But tappakunda High Court has got a power, duty, responsibility to ensure that Speaker also abides by the constitutional mandate, and if he does not abide by the constitutional mandate, the High Court will take necessary action against any person whosoever I may be. Law is above them. Speaker కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుని లేదు. స్పీకర్ కార్యాలయం ఓన్లీ హైకోర్టు.